ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. సో ఇది మొత్తం అక్కడక్కడ మొత్తం కందిపప్పు ఉంది అండ్ మధ్యలో పొట్టి పొట్టి చెట్లు మొత్తం మినపగుళ్ళు. మినప తెలుసా, ఇక్కడ రండి చూపిస్తా. ఇవి మినపప్పు. సో వీటిని కూడా మనం పెసరు ఎట్లా తెంపినామో వాటిని కూడా చక్కగా వేయించుకొని తినొచ్చు కదా, ఆ విధంగా. సో ఇవి చిన్నగా ఉంది, మనకు అంత ఐడియా లేదు కాబట్టి నేను ఇవేం తెంపలేదు. డిసెంబర్ టు జనవరి మా ఊరికి వెళ్తే ఫుల్ రేగి పళ్ళు ఉంటాయి, అప్పుడు శనగలు కూడా అవుతాయి. అవి కాల్చుకొని అక్కడే చేనులో తింటే అబ్బా సూపర్ ఉంటాయి. శనగలు వేయించుకొని తింటే బాగుంటుంది. అందుకని అయితే తెంపారు. చెట్లు ఎక్కుతూ చూడండి పిల్లలు. దిగండి దిగండి, కిందికి దిగండి. మాకు నెక్స్ట్ కూడా దొరికింది ఇందాక మన షో. ఎంత ముద్దుగా చేసుకుంది. నెక్స్ట్ సంవత్సరం మొత్తం మా చేనులో ఏమేమి పంటలు వేస్తారో ప్రతిదీ నేను ఈ మినీ బ్లాగ్లో చెప్పలేను కదా, అందుకే ఫుల్ వీడియో చేశాను. ఆ వీడియో లింక్ కింద ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను, క్లిక్ చేసి చూసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. బాయ్.